కర్కాటక రాశి 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు కూడా తెలుసుకుందాము. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3, పునర్వసు 4 పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ సంవత్సరము అన్ని రంగాల్లోనూ విజయం ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ అవకాశం కూడా ఉంది, కొత్త ఉద్యోగం. అంతేకాకుండా ఆన్లైన్ వ్యాపారం చాలా బాగుంటుంది. వీళ్ళకి విద్యార్థులు సవాళ్ళను ఎదుర్కొని మంచి మార్కులతో పాస్ అవుతారు, అందరి మన్ననలు పొందుతారు. ప్రేమ సంబంధాలు అయితే దృఢపడి బలపడతాయని చెప్పచ్చు. అంతేకాకుండా వీళ్ళకి గురుడు వ్యయస్థానం సంచారం వలన గృహమున శుభాలు ఉంటాయి, శుభ విషయానికే ధనం కూడా ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై మటుకు చాలా శ్రద్ధ అయితే అవసరం. వీళ్ళకి దైవారాధన, తీర్థయాత్రలకు ధనం ఖర్చు చేస్తారు. ఈ సంవత్సరం మానసిక సంతృప్తి, సమాజముల పేరు ప్రఖ్యాతులు అయితే ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీ ఆరోగ్యంపై చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఉదర సంబంధించిన వ్యాధులు వెలుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, దాని మీద డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. కుటుంబపరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి, కుటుంబంలో సామరస్య వాతావరణం పెరుగుతుంది మరియు ఆనందకరమైన జీవనం కూడా అనుభవిస్తారు. ఉదర సంబంధిక రోగాలకు వచ్చినప్పుడు మటుకు వెంటనే వైద్యుని సంప్రదించండి. దానికోసం మీరు ఖర్చులు విపరీతంగా ఖర్చు చేస్తారు. కొంచెం ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. గృహ విషయంలో సంతోషంగా ఉంటారు. మీ అత్తమామల నుండి ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనం, సంతానం, వైవాహిక జీవితం, వ్యాపారం, అదృష్టం, ముఖవచ్చస్సు, దైవ, బ్రాహ్మణ, భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటివన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయన్నమాట. అంతేకాకుండా డిసెంబర్లో చలి ఎక్కువ అవటం వలన ఆ చలికి తట్టుకోలేక వీళ్ళకి గొంతు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల కూడా వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారనమాట. భాగ్యస్థానంలో శని సంచారం ఆశాజనకంగా ఉన్న వారికైతే వారి ఫలితాలు సత్ఫలితాలు ఉంటాయండి. భాగ్యస్థాన సంచారం వలన గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక ఒత్తిడి కానీ, అడ్డంకులు కానీ, పనిలో అడ్డంకులు కానీ, వ్యవహార అడ్డంకులు కానీ అన్నీ తొలగిపోయి ఉపశమనం ఇస్తుందన్నమాట. వ్యాపారంలో అయితే బాగా కలిసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం సాధారణ స్థితిగా ఉంటుంది, దూర ప్రయాణాలు చేస్తారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, చేతికైతే డబ్బు అందుతూ ఉంటుంది అవసరానికి. ఫైనాన్స్ రంగం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వడ్డీ వ్యాపారులకు బాకీలు వసూలు అవుతాయన్నమాట. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు అవన్నీ తొలగించుకుంటారు. అలాగే జూలై నుంచి నవంబర్ మధ్య స్వల్ప అనారోగ్యం ఉంటుంది మళ్ళీ కూడా, ఆ తర్వాత ఓకే అనిపిస్తుంది అనమాట. వీళ్ళకి యాక్చువల్గా జూలై నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అందుకని మీరు హెల్త్ మీద మటుకు బాగా ఫోకస్ పెట్టాలి ఎక్కువగా. మిగతా వాటికన్నా హెల్త్ మీకు బాగా ఇంపార్టెంట్. దానికోసము మీరు బాగా యోగా కానీ, ఎక్సర్సైజులు కానీ అవి బాగా చేసుకోండి. కొంచెం ఏదైనా మీకు తేడా కానీ అనిపిస్తే ఉదరం మీద అంటే పొట్టలో ఏమన్నా అసౌకర్యంగా అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చిన్నవి అయితే వస్తూ పోతూ ఉంటాయి. ఇది కొంచెం పెద్దది, కాంప్లికేటెడ్ అన్నమాట. అందరికీ కాదు, కొంతమందికి ఉంటుంది. కర్కాటక రాశిలో కూడా కొంతమందికి ఉంటుంది. అంటే వాళ్ళు పుట్టిన స్థలము, డేటు, సమయం అన్నీ చూసుకొని వాళ్ళ జాతకం వేసినప్పుడు కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. అది సంగతి. అంతేకాకుండా వీళ్ళకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు బాగా ఆకస్మికంగా ధనలాభం వస్తుందన్నమాట. స్టాక్ మార్కెట్ విపరీతంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మంచి పెట్టుకోండి, మీకు డబుల్ లాభం వస్తుంది. రాజకీయ నాయకులకు మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి జాతకులకు రాహు సంచారం అయితే మిశ్రమ ఫలితాలు ఇస్తుందన్నమాట. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యలు ఇస్తాడు కాబట్టి మీరు హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు అష్టమ రాశిలో సంచారం వలన ఊహించని ధనలాభాలు కూడా వస్తాయండి. మళ్ళీ దాంతోపాటు ఆకస్మికంగా కొంత వారసత్వ ఆస్తి అయితే కలిసి వస్తూ ఉంటుంది. ఎవరో దాచిపెట్టుకున్న ధనం అని అది మీ పరమైపోతుంది అనమాట. మీపై మతపరమైన దాడి జరిగే అవకాశం కూడా ఉంటుంది, కానీ కొంచెం శ్రద్ధ పెట్టండి. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వలన ఒడిదుడుకులు వస్తాయి. మళ్ళీ మీకు నోట్లో అల్సర్లు, పంటి నొప్పికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్త తీసుకుని అంత జాగ్రత్త. బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే మీరు ఫుడ్ వండుకొని తింటాము. చిన్న ప్రాబ్లం వచ్చిన డాక్టర్ అనేది సంప్రదించాల్సిందే.
ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య అయితే 2 అండి. ఇంకా బాగుండాలి మాకు హెల్త్ పరంగా అనుకుంటే మీరు రుద్రాభిషేకం చేయించుకోండి. దుర్గామాత పూజ చేయించుకోండి. లేదంటారా గురువారం నియమాలు పాటించండి. గురువారం రోజు శనగలు కేజింపావు కానీ శనగలు దానం ఇవ్వండి. కుదరని వాళ్ళు దత్తాత్రేయ టెంపుల్‌లో కానీ, విష్ణు టెంపుల్‌లో కానీ, దక్షిణామూర్తి టెంపుల్‌లో గాని శనగల్ని ప్రసాదంగా చేసి పంచండి. ప్రతి నిత్యము కూడా విష్ణు ఆరాధన చేసుకోండి. విష్ణు ఆరాధన అంటే విష్ణుదేవునికి సంబంధించిన రాముడు గాని, వెంకటేశ్వర స్వామి కానీ ఇలా ఎవరినైనా ఆరాధన చేసుకోండి. ప్రతి నిత్యము ఆయనకి ఆరాధన చేసి ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే మీరు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. హెల్త్ పరంగా అయితే చాలా జాగ్రత్త అండి కర్కాటక రాశి వాళ్ళు. మిగతాయన్నీ బాగానే ఉంటాయి. అప్పులుంటే అప్పులు తెచ్చుకుంటారు, ఆస్తి కలిసి వస్తుంది, అన్నీ ఉంటాయి కానీ హెల్త్ అయితే ఉండదు వీళ్ళకి. అందుకని హెల్త్ పరంగా మటుకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా ఉండండి.